అదొక ఫోటో తీవా నీ ఫోన్లో? మమ్మీ నీ ఫోన్ ఇంట్లో ఫస్ట్ బర్త్డే చిట్టుక విను. హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రణిత శ్యామ్ వ్లాగ్స్. ఐ హోప్ మీ అందరికీ నేను గుర్తున్నాను అనుకుంటున్నాను. ఫస్ట్లీ ఇట్స్ బీన్ వెరీ 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 లాంగ్ టైం. ఈ వీడియోస్ చేయాలా చేయకూడదా అని తెలీదు, పెట్టాలా పెట్టకూడదా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. కానీ నా దగ్గర ఉండింది కాబట్టి చాలా రోజులు అయిపోయింది నేను వీడియోసే తీయట్లేదు. బికాజ్ ఆఫ్ నా బిజీ షెడ్యూల్ వల్ల నేను తీయలేకపోయినాను దాని నుంచి. కానీ ఇది మా ఆంటీ బర్త్డే, మేము ఇల్లు షిఫ్ట్ అయినాక నేను తర్వాత నేను వీడియోసే చేయలేదు. అండ్ ఇవన్నీ అప్పుడు నేను వీడియోస్ తీసినవి ఇంకా ఎందుకు లేవి డిలీట్ చేయడము, పెట్టేద్దాము మెమరీస్గా ఉంటాయి అనేసి అని నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. దాని తర్వాత మేము ఇల్లు షిఫ్ట్ అయినాక ఇంట్లో ఫస్ట్ బర్త్డే మా మమ్మీ ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పింది కదా. ఇది అప్పటికి ఇంకా ఇల్లు ఏమీ సెట్ చేయలేదు. సెట్ చేయకుండానే మేము అప్పుడు వీడియోస్ వీడియోస్ తీసున్నాను. కానీ ఇది June 6th మా ఆంటీ బర్త్డే, అంటే ఎగ్జాక్ట్ 6 months అయిపోయింది. సో 6 months తర్వాత వీడియో చేస్తా అంటే నాకే కొత్తగా ఉంది. వాయిస్ ఓవర్ ఇవన్నీ ఇస్తూ ఉంటే యాక్చువల్లీ నిజంగా చూస్తూ ఉంటే నాకు మెమరీస్ లాగా గుర్తొస్తున్నాయి. ఎంత తప్పు చేసిన తప్ప పెట్టేసాల్సి అయింది అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. కానీ టూ లేట్. కానీ నాతో వీడియో ఉంది, థ్యాంక్ గాడ్. సో నాకు కూడా అప్పుడు ఏమంత గుర్తులేదు. జస్ట్ వీడియో ఎడిట్ కూడా నేను చేసి దాదాపు 1 month అయిపోయింది. వాయిస్ ఓవర్ ఒకటే పెండింగ్ ఉన్నింది. ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఈరోజు చేద్దాం, రేపు చేద్దామని ఇట్లే ముందుకు తప్పేస్తున్నాను. షిఫ్టింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత సింపుల్ అవడానికి కారణం ఇది మా ఇంటి పరిస్థితి ప్రస్తుతానికి. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇంకా ఆల్మోస్ట్ నాకు 1 month పట్టింది కంప్లీట్ అరేంజ్ చేసుకునేకి. 1 month కంటే ఎక్కువే పట్టింది అనుకుంటా. కిచెన్ అయితే నేను చేయలేదు, మా అత్త వచ్చి చేసి ఇచ్చినారు మెర్సత్త. దాని తర్వాత ఇంకా ఏరియా కొత్తది, స్థలం కొత్తది, ప్రతి ఒక్కటి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టం పట్టింది. ఈవెన్ టుడే ఏరియా అడ్జస్ట్ అవ్వడానికి కష్టం అవుతుంది. బికాజ్ మేము పుట్టి పెరిగింది ఒక ఏరియా అయింది, ఇది ఒక ఏరియా. లిటరల్లీ ఒక స్టేట్ దాటినానేమో అనే ఫీల్ వచ్చింది నాకు బెంగళూరులోనే. సో ఎంత డిఫికల్ట్ ఇల్లు షిఫ్టింగ్ అరేంజింగ్ అనేది నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. చిన్నప్పటి నుంచి క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చాలా బాగా అర్థమైంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియోస్ పెట్టకపోయినా ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి. అలా హాల్ మొత్తం క్లీన్ చేసినాను. క్లీన్ చేసిన వెంటనే స్పెషల్ గెస్ట్లు 2 వచ్చినారనమాట, సుముఖ సన్ని. వీళ్ళిద్దరు ఎవరంటే మా క్వార్టర్స్లో మేము అందరూ ఒకే దగ్గర పుట్టి పెరిగిన పిల్లలు అనమాట. ఒకే దగ్గర ఎన్నో ఇయర్స్గా ఉంటే వాళ్ళ బాండింగ్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, ఫ్యామిలీ లాగా అయిపోతాం. వీళ్ళు కూడా నా చిన్ని తమ్ముళ్ళు. స్పెషల్లీ వీళ్ళిద్దరూ పబ్జీ ఆడేటప్పుడు నాతో వీళ్ళు కూర్చొని ఆడేవాళ్ళు, నేను ఇంట్లో పని చేసుకునేదాన్ని, అట్లా ఉంటేవన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో వాళ్ళు ఉన్నారని వాళ్ళకి తెలీదు, వాళ్ళు తెలిస్తే ఏడుస్తారు. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో
మచ్. మీ అందరికి తెలుసు కదా, తప్పకుండా ఏం చేయాలి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు అందరూ చేసినారంటే నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కాబట్టి నేను కూడా బాగా చేస్తాను ఇంకా వీడియోస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.